కాంగ్రెస్ గూండాల దాడిలో గాయపడ్డ గులాబీ కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటామని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు, ఎంపీ రవిచంద్ర, పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ తాతామధు హామీ ఇచ్చారు. ఈ మేరకు తిరుమలాయపాలెం మండలం మేడిపల్లికి చెందిన బాధిత బీఆర్ఎస్ కార్యకర్తను గులాబీ నేతలు పరామర్శించారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని కాంగ్రెస్ నాయకులు గుర్తుంచుకోవాలని సూచించారు. గులాబీ శ్రేణులపై దాడులను సహించేది లేదని బీఆర్ఎస్ నేతలు తేల్చి చెప్పారు. మండలం ఆళ్లపాడు గ్రామంలో కూడా నిన్న కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు బూతుల మీద పడి ఏజెంట్లను బీఆర్ఎస్ పార్టీ ఏజెంట్లని కొట్టడం జరిగింది. ఇప్పటికే సిపి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఈ సందర్భంగా పోలీసు వారికి అధికారులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇలాంటి దాడులకు పాల్పడ్డటువంటి దోషుల్ని చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని, మరోసారి భవిష్యత్తులో ఇవి పునరావృతం కాకుండా ఉండాలని, ఇటు మేడిదపల్లి కానీ అటు ఆళ్లపాడులో కానీ ఇతర ఎక్కడైతే కొంత శాంతి భద్రతలకు విఘాతం కలిగేటువంటి గ్రామాలు ఉన్నాయో మేము మా పార్టీ అభ్యర్థి నాయకత్వంలో గౌరవ ఆర్ఓ గారు కలెక్టర్ గారికి అట్లాగే సిపి గారికి కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది.